వైద్య కళాశాల విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ తప్పుపట్టారు. కడపలో పర్యటించిన మంత్రికి కూటమి నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. 100 రోజుల పాలనలోనే కూటమి ప్రభుత్వం అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని సత్యకుమార్ వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటై 100 రోజులు దాటిన సందర్భంగా ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం పట్ల ఒక సానుకూల స్పందనను వెలిబుచ్చుతున్నారు. 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదల కోసం, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి వాటిని సక్రమంగా, సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల్లో మన్నలను కొనుక్కుంది. లేదా అన్న క్యాంటీన్లో పునఃప్రారంభం కానీ, లేదా డిఎస్టీ ద్వారా 16,500 ఉద్యోగాల కల్పన కానీ, లేదా నైపుణ్య శిక్షణ ద్వారా స్కిల్ సెన్సెస్ తెచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం కానీ, లేదా గ్రామాలకి